హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో మనం ఈరోజు ఈ క్లాస్లో అసలు ఏన్షియంట్ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం. సో మనం ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాము, మనకు అసలు సిలబస్ ఏంటి, అసలు ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, అవన్నీ క్లియర్గా చూసాం. సో ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, దాంతోపాటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే ఎన్వైర్న్మెంట్ అండ్ ఇకాలజీ ఉంటుందని మనం ముందు క్లాస్లో తెలుసుకుందాం. సో యాక్చువల్లీ ఒక ఇంటెలిజెంట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంటే. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చూపించాలో ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం, అది కూడా ఏన్షియంట్ హిస్టరీ ప్రకారంగా. సో ఇక్కడ మీరు ఈ టేబుల్ చూసినట్లయితే ఈ టేబుల్లో 2013 నుంచి 2024 వరకు అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి హిస్టరీ నుంచి మనం చూసుకున్నట్లయితే యావరేజ్గా మనకి 14 నుంచి అరౌండ్ 12 నుంచి 22 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 2018లో వచ్చాయి అనమాట, 22 క్వశ్చన్స్. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో మాత్రం అరౌండ్ 12 వచ్చాయి. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకి 10 నుంచి 14 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నట్లయితే మినిమం 10 క్వశ్చన్స్ వస్తాయి అనే మైండ్ సెట్ ఉంది. కానీ మనకి హిస్టరీలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్. ఒక్కొక్క దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా తెలుసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఏ హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టైం లేనప్పుడు మనం దేన్ని వదిలేయాలి అనే ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏన్షియంట్ చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్ మీకు 5 క్వశ్చన్స్ అంటే రీసెంట్గా 3-4 అంటే మినిమం 3 to 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి అని ఒక మైండ్లో పెట్టుకోండి. సో అలాగే మోడర్న్ చూసుకున్నట్లయితే లాస్ట్ గత 4 ఇయర్స్ నుంచి 4 వస్తున్నాయి, 4 క్వశ్చన్స్. అదే ఆర్ట్ అండ్ కల్చర్ చూసుకుంటే 4 నుంచి 7 వరకు వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు మెడివల్ చూసుకున్నట్లయితే ఒక 2-3 నుంచి 1-2-3 అలా వస్తున్నాయి. సో లీస్ట్ ప్రయారిటీ మీరు ఇక్కడ మెడివల్కి ఇవ్వచ్చు అనమాట, మెడివల్కి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. అలాగే హై ప్రయారిటీ అనేది మనం మోడర్న్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మోడర్న్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సో మోడర్న్కి హై ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఏన్షియంట్ మీద ప్రయారిటీ ఇస్తాం. ఏన్షియంట్కి ప్రయారిటీ ఎందుకు మేడం, ఆల్రెడీ ఆర్ట్ అండ్ కల్చర్కి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా అంటే, ఇది ఏన్షియంట్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మ్యాక్సిమం పార్ట్ లింక్ అవుతుంది కదా. సో అందుకని ఏన్షియంట్ బాగా నేర్చుకోండి అని చెప్తున్నాను. సో ఈ క్లాస్లో మనం ఏంటి అంటే అసలు ఏన్షియంట్ హిస్టరీలో ఉన్న టాపిక్స్ ఏంటి, అసలు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు ఏ టాపిక్కి మనం ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏన్షియంట్ హిస్టరీలో మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇండస్ వ్యాలీ. దానికంటే ముందు మనకి స్టోన్ ఏజ్ ఉంటుంది, కానీ స్టోన్ ఏజ్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి అనమాట. సో ఐవీసీ, వేదిక్ పీరియడ్, బుద్ధిజం, చైనిజం, మౌర్యన్, పోస్ట్ మౌర్యన్, గుప్తాస్, అలాగే సంగం పీరియడ్, సమ్ మిస్సిలీనియస్ టాపిక్స్. సో ఇదంతా అనమాట మనకి ఏన్షియంట్లో ఉన్న సిలబస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2013 నుంచి 2024 వరకు మనకి మ్యాక్సిమం క్వశ్చన్ అయితే వచ్చిందండి ఈ ఐవీసీలో. సో అక్కడక్కడ రాలేదు కానీ మ్యాక్సిమం క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది చూస్తున్న తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. దాని తర్వాత వేదిక్ ఏజ్ చూసుకున్నట్లయితే దీంతో పోలిస్తే దీనికి జీరోస్ ఎక్కువగా ఉన్నాయి కదా, సో దీనికి కొంచెం లెస్ ప్రయారిటీ ఏరియా అని అంటాం. కానీ ఇక్కడ బుద్ధిజం అండ్ జైనిజం చూసుకున్నట్లయితే 1-2 క్వశ్చన్స్ ప్రతి సంవత్సరంలో వచ్చాయి. కాబట్టి మనకు ఒకటి తెలుస్తుంది ఏంటి అంటే ఈ జైనిజం, బుద్ధిజం లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఇది హై ప్రయారిటీ ఏరియా అని. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా 1-2 వస్తున్నాయి కాబట్టి. అండ్ ఈ మౌర్యన్ ఎంపైర్లో కూడా ఓకే పర్లేదు, మన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ పోస్ట్ మౌర్యన్లో చాలా తక్కువ అండి. అండ్ అదే గుప్తా ఎంపైర్లో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది. సో ఇది కూడా మనకి హై ప్రయారిటీ ఏరియా అని చెప్పచ్చు. అండ్ మిగతావి అంతా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. సో మీరు స్మార్ట్గా ఆలోచించినట్లయితే కంపల్సరీ మీరు వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క డైమెన్షన్ చదవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి, బుద్ధిజం అండ్ చైనిజం ఒకటి, మౌర్యన్ అండ్ గుప్తా పీరియడ్స్. ఓకే, సో ఇదండి మనం వేసుకున్న స్ట్రాటజీ. సో ఇప్పుడు అసలు ఓకే మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఐవీసీ చదవండి, బుద్ధిజం చదవండి, కానీ అందులో ఏం చదవాలి, అందులో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, సో నేను ఫర్దర్గా కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్లో ఏంటి అంటే మనకి ఐవీసీ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అలాగే బుద్ధిజం, జైనిజం నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తాను. అప్పుడు మీకు ప్రతి ఒక్క డైమెన్షన్ ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడో కూడా క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు మన రాథోడ్ సైన్స్ అకాడమీలో ఎస్పెషల్లీ
ప్రిలిమ్స్కి 3 months ఉందనంగా మనకి అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫ్రీగా టాపిక్స్ ఇంపార్టెంట్ ఫోకస్డ్ ఏరియాస్ మీకు టైం టేబుల్ ఇచ్చేసి ఆ టైం టేబుల్ ప్రకారం నేను టెస్ట్లు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అది ఫ్రీగానే, అది ఎలాంటి కాస్ట్ లేకుండా. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ రాథోడ్ సైన్స్ అకాడమీని యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీగా టెస్ట్ రాసుకోవచ్చు అనమాట. సో అది ఎప్పుడు అంటే ప్రిలిమ్స్కి ఎగ్జాక్ట్గా 3 months ఉందన్నగా మీకు ఒక టైం టేబుల్ రిలీజ్ చేసి దాని ప్రకారంగా టెస్టులు పెడతారు. సో ఇప్పటి వరకు అంతవరకు మనం ఏం చేద్దాము అంటే అసలు టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దాన్ని బట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ టెస్ట్ రాయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో అలా చేసినట్లయితే కంపల్సరీ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే సైట్స్. ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ సైట్స్ ఉంటాయి, రివర్ ఇండస్ ఒడ్డునే కదా, దాంతోపాటు మనకి డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ అయితే ఉన్నాయి కదా, ఏ ట్రిబ్యూటరీ దగ్గర ఏ ఏ సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో నోట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టేబుల్ ఫార్మాట్ ఎలా ఉండాలి అంటే నేమ్ ఆఫ్ ద సైట్, హరప్ప, మోహంజదారో, చాణుదారో, ధోలావీరా, కాళీబంగన్ అలాంటివన్నీ రాసుకున్న తర్వాత అది ఏ రివర్ ఒడ్డున ఉంది, ఆ రివర్ ఏంటి రాసుకుంటారు. దాని తర్వాత అది కనుగొన్న ఆర్కియాలజిస్ట్ ఎవరో రాసుకుంటారు. అలాగే స్పెషల్ ఫీచర్స్ ఏంటి, కొన్ని సైట్లో మనకి గ్రేట్ బాత్ కనిపించింది, కొన్ని సైట్లో ఇంక్ బాటిల్ కనిపించింది, కొన్ని సైట్లో బ్యాంగిల్స్ కనిపించాయి, కొన్ని సైట్స్ బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. సో అలా ఏ సైట్కి ఎలాంటి స్పెషల్ ఫీచర్ ఉంది అవి చూసుకోవాలి, వాటి మీద మీకు క్వశ్చన్ వస్తుంది. అలాగే దీనికి మీరు మ్యాప్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఓకే, ఎగ్జామ్లకు వేళ క్వశ్చన్ వస్తే కంపల్సరీ మ్యాప్ అయితే వేయాలి కదా, సో అది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఆర్టిక్రాఫ్ట్స్ ఏంటి, సీల్స్ ఏంటి, పాటరీ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క ఎకనామీ ఎలా నడిచేది, ట్రేడ్ ఎలా, అగ్రికల్చర్ ఎలా, అలాగే ఇది డిక్లేర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ఏ పార్ట్లో అయినా మీరు క్వశ్చన్ అడగొచ్చు, ఏ పార్ట్ నుంచి అసలు ఏ పాయింట్ నుంచి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సెకండ్ టాపిక్ ఏంటి అంటే వేదిక్. సో వేదిక్ క్వశ్చన్ రావట్లేదు కదా అని అనుకోకుండా, సో అది కూడా ఒకసారి మీకు ఒక ఐడియా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఈసారి 2024 మెయిన్స్లో అన్ఫార్చునేట్గా డిఫరెన్సెస్ బిట్వీన్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ అడిగారండి. అన్ఫార్చునేట్, అసలు ఎవరు అనుకోలేదు ఏన్షియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్ వస్తుంది అని, కానీ వచ్చింది కదా. సో అలాంటి టైంలో కూడా మీరు రాయకుండా వదిలేయకుండా ఉండాలంటే అట్లీస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే అసలు సొసైటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ వర్ణ సిస్టమ్ ఎలా ఉండేది, ఎర్లీ వేదిక్ నుంచి లేటర్ వేదిక్ వెళ్ళేసరికి ఎలాంటి చేంజెస్ జరిగాయి, అలాగే మనకి లిటరేచర్ ఉంటుంది కదా, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, సో వాటి మీద కూడా మీరు చూసుకోవాలి అసలు బేసిక్ ఫ్యాక్ట్స్. అలాగే అప్పుడు మనకి రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎలా ఉండేవి, అలాగే రిచువల్స్ ఎలా ఉండేవి, అండ్ అసలు చేంజెస్ ఏమేమి జరిగాయి మనం ఎర్లీ వేదిక్ నుంచి లేటర్ వేదిక్ సొసైటీకి వెళ్ళేటప్పుడు. సో అవన్నీ చూసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, మీరు ఎన్ని స్టార్లు పెట్టుకుంటారంటే అన్ని స్టార్లు అయితే పెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. రాసుకున్నా పర్లేదు, కానీ ప్రతి సంవత్సరం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అసలు ఈ టాపిక్ లేకుండా అయితే క్వశ్చన్ అయితే రాదండి, అసలు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సో అందుకని మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ ఫ్యాక్ట్స్, అసలు బుద్ధ ఎవరు, అలాగే మహావీర్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకటి, అలాగే ఏంటంటే వాళ్ళు చెప్పిన టీచింగ్స్ ఏంటి, అసలు జైనిజం బుద్ధిజంకి ఏమేమి సిమిలారిటీస్ ఉన్నాయి, ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా అవి చూసుకోవడం, అలాగే టైప్స్ ఏంటి, మహాయాన, హీనయాన, సో అలాంటి డిఫరెన్సెస్, అలాగే మనకి సింబల్స్ ఏమేమి ఉన్నాయి, సెక్ట్స్ ఏమి ఉన్నాయి, స్తూపాస్ ఏమేమి ఉన్నాయి బుద్ధిజంలో, అలా చూసుకున్నట్లయితే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఈ ట్రెండ్ మారిందండి, ఈ ట్రెండ్లో ఏంటంటే ఈవెన్ లిటరేచర్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాబట్టి ఈ లిటరేచర్ మీద కూడా ఫోకస్ చేయండి. అసలు ఎవరు రైటర్స్, అసలు ఏ లాంగ్వేజ్లో రాశారు, ఆ బుక్ ఏంటి, ఆ బుక్ బుద్ధిజంలో దేని గురించి చెప్తుంది, సో అలా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ పార్ట్ని కూడా అసలు మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మౌర్యన్ ఎంపైర్. సో ఫస్ట్ మనం ఎంపైర్స్ చూసుకున్నట్లయితే అసలు స్థాపించింది ఎవరు, దాని తర్వాత వచ్చిన కింగ్స్ ఎవరు, అందులో గ్రేటెస్ట్ ఎవరు, ఇందులో గ్రేటెస్ట్ అశోక కదా, సో అశోక గురించి డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ మీరు చూసుకోవాలి. అలాగే అశోక యొక్క దమ్మ ఏంటి, కళింగ వార్ ఏంటి, అసలు కళింగ వార్లో వచ్చిన చేంజెస్ ఏంటి, దాంతోపాటు మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చూసుకోవాలి, లైక్ పిల్లర్స్ కానివ్వండి, స్తూపాస్ కానివ్వండి,
అండ్ అలాగే మౌర్యన్ పీరియడ్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఎందుకంటే ఎక్కడో చోట ఒకవేళ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చినట్లయితే దాన్ని రాయడానికి మన దగ్గర కంటెంట్ అనేది ఉంటుంది, మన దగ్గర కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మౌర్యన్. ఈ పోస్ట్ మౌర్యన్లో మీరు ఇండో గ్రీక్స్ గురించి, సకాస్ గురించి, కుషాస్ గురించి చదువుకుంటారు, కానీ చాలా తక్కువ రెలవెన్స్ అండి ఈ టాపిక్, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. కాకపోతే ఇక్కడ మీరు గాంధార, మథుర, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ చదువుకుంటే బాగుంటుంది. అలాగే మీరు శాతవాహనాస్ గురించి కూడా చదువుకోవాలి. అండ్ ఇక్కడ సరే గుప్తా ఎంపైర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మనం ఇక్కడ రూలర్స్ చూసుకుంటాం, చంద్రగుప్త 1, సముద్రగుప్త, చంద్రగుప్త 2, వాళ్ళ యొక్క టైటిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుప్తా పీరియడ్ అనేది గోల్డెన్ ఏజ్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లిటరేచర్ అవనివ్వండి, ఆర్ట్ అవనివ్వండి, సైన్స్, మ్యాథమెటిక్స్, అలాగే కాళిదాస్, ఆర్యభట్ట, వరాహమిహిర. సో వీళ్ళ గురించి మొత్తం క్లియర్ కట్గా అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఎవరు ఆథరు, ఆ బుక్లో దేని గురించి రాశారు, సో అవి కూడా మీరు క్లియర్గా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని గోల్డెన్ ఏజ్ అని ఎందుకు అంటారు, అది మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి సంగం ఏజ్. ఈ సంగం ఏజ్లో ఏంటంటే మనం సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి చూసుకుంటాము, ఎస్పెషలీ చోలాస్, చెరాస్, పాండ్యాస్ గురించి చూసుకుంటాం కదా. సో అక్కడ ఏంటి, అండ్ ఎస్పెషలీ మీకు సంగం లిటరేచర్ నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మిస్సిలేనియస్ టాపిక్స్. ఈ మిస్సిలేనియస్లో ఏం లేదండి, ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది, కానీ ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఫోకస్ చేయాల్సింది ఇన్స్క్రిప్షన్స్, ఎపిగ్రాఫ్స్, అలాగే మనకి కాయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఏ కాయిన్స్ని తీసుకురావడం జరిగింది, ఏ ఎంపైర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ యూజ్ చేశారు కాయిన్స్లో, ఏ ఎంపైర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ గోల్డెన్ కాయిన్స్ రిలీజ్ చేశారు, అలాగే కాయిన్స్ మీద ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, ఆర్ఎల్స్ లైక్ దాని మీద ఉన్న బొమ్మలు ఏంటి, అలాగే మనకి ఎకానమీ అనేది ఎలా ఉండిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఎలా జరిగాయి మన ఏన్షియంట్ ఇండియాలో, సో అలాగే ఫారెన్ ట్రావెలర్స్ ఎవరు వచ్చారు, నెక్స్ట్ వచ్చేసరికి ఏ టైంలో వచ్చారు, అదే కాకుండా వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి, ఆ పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ ఏంటి, సో అదంతా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇదంటే మీరు ఏన్షియంట్ హిస్టరీకి ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతి. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటివరకు మీరు చూసారంటే నా వీడియోస్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తున్నాయి కదా. సో ఒకవేళ నా వీడియోస్ ఇంట్రెస్టింగ్ అనిపించి ఇంకా మీకు మరిన్ని వీడియోస్ రావాలంటే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఏ టాపిక్ మీదైనా మీకు స్ట్రాటజీ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఫ్యూచర్లో మరెన్నో ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి కావాల్సిన వీడియోస్ని పోస్ట్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో ఆ సపోర్ట్ మీ దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. Thank you so much guys, and don't forget to subscribe to this channel.